హాయ్ బుజ్జి ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించరా? మనం తిన్న ఇడ్లీ, దోశ, చాక్లెట్ లేదా బర్గర్ నోటిలో నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? అది మన బాడీకి ఎలా ఎనర్జీ ఇస్తుంది? ఈరోజు మన బాడీలో ఫుడ్ జర్నీని చూద్దాం. ముందుగా ఫుడ్ మన మౌత్లోకి వస్తుంది. మన టీత్ ఫుడ్ని చిన్న చిన్న ముక్కలుగా నములుతాయి. ఇది డైజెషన్లో ఫస్ట్ స్టెప్. అలాగే మన మౌత్లో ఉండే సలైవా అనే లిక్విడ్ ఫుడ్ని సాఫ్ట్గా చేసి డైజెషన్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫుడ్ ఇసాఫగస్ లేదా ఫుడ్ పైప్లోకి వెళ్తుంది. ఇది ఒక స్పెషల్ ట్యూబ్లో ఉంటుంది. ఈ పైప్ ఫుడ్ని మెల్లగా కిందకి పుష్ చేసి స్టమక్కి పంపిస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇప్పుడు మన ఫుడ్ స్టమక్లోకి చేరింది. స్టమక్ ఒక పవర్ఫుల్ మిక్సింగ్ మెషిన్లా పనిచేస్తుంది. ఇక్కడ ఉండే డైజెస్టివ్ జ్యూసెస్ ఫుడ్ని ఇంకా చిన్న పార్ట్స్గా బ్రేక్ చేస్తాయి. కొన్ని గంటల తర్వాత ఫుడ్ సాఫ్ట్ పేస్ట్ లాగా మారిపోతుంది. తర్వాత ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ ఫుడ్ నుంచి ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ లాంటి న్యూట్రియంట్స్ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇవే మన గ్రోత్కి మరియు ఎనర్జీకి అవసరం. ఇప్పుడు మన బ్లడ్ ఈ న్యూట్రియంట్స్ని బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మన బ్రెయిన్ ఆలోచించడానికి, మన మజిల్స్ ఆదడానికి మరియు పరిగెట్టడానికి, మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ న్యూట్రియంట్స్ హెల్ప్ చేస్తాయి. ఫన్ ఫ్యాక్ట్ టైం, మన స్మాల్ ఇంటెస్టైన్ని స్ట్రెయిట్గా స్ట్రెచ్ చేస్తే దాని లెంగ్త్ దడుపు 6 మీటర్స్ ఉంటుంది. అంటే ఒక పెద్ద జిరాఫ్ హైట్ కన్నా ఎక్కువ. కాబట్టి ఫ్రెండ్స్, హెల్దీ ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ మన బాడీని స్ట్రాంగ్గా మరియు యాక్టివ్గా ఉంచుతుంది. మీకు ఈ ఫుడ్ జర్నీ నచ్చిందా? మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ అడ్వెంచర్ కోసం బుజ్జీ బ్రెయిన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బుజ్జీ ఫ్రెండ్స్.